ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమెన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరూ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో ఆయన కృపతో మనందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనందరికీ ఇస్తున్న వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరచబడలాగా ప్రార్థన చేసుకుందాం. అనుదినము ఈ వాగ్దానంలో ఆలకిస్తూ అనేక మందికి వాగ్దానాలు పంపుతున్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు ప్రభువారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము ఆదికాండ గ్రంథం 21:22 నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమెన్. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చును గాక. ప్రియమైన బిడ్డలారా, మనం ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు, ఏ పని చేసినా దేవుని కనపరచడానికి ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారండి. మన పనుల భారం, మన హృదయంలో అనేకమైన పనులు తలంచుకుంటూ ఉంటాం, కానీ మన పనుల భారం దేవుడి మీద మోపినప్పుడు ఆయన మనకు తోడై ఉంటారు. నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడన్న వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఏ పనుల్లో మనం ముందుకు వెళ్తున్నామో ప్రతి పనుల్లో దేవుడు మనకు తోడై ఉంటేనే ఆ పని సఫలత కలుగుతుంది. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించినప్పుడు మనం చేసే ప్రతి పని సఫలమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మనం చేస్తున్న ప్రతి పనులు దేవుని మహిమను వెతికినప్పుడు మనకి దేవుడు తోడై ఉంటారండి. నువ్వు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చేలాగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడా, నిత్యుడగు తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాభివృద్ధిని మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మాకు తోడై నడిపించినందుకు వందనాలు. నువ్వు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న వాగ్దానం మా అందరి జీవితంలో మీరు స్థిరపరచండి, మీరు నెరవేర్చండి. నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని, వారు చేసిన ప్రతి పనిలో మీ సన్నిధి తోడుగా ఉంచమని క్రీస్తు నామపేట ఈ మనవులన్నీ అడిగి జవాబులు పొంది నన్ను నమ్ముతూ ముందుగా నేను స్తుతిస్తూ, నేను కీర్తిస్తూ, నేను గణపరుస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానాలు అనేక మందికి పంపుతూ ఆత్మీయంగా బలపరచబడి, ఆత్మీయంగా బలపడి వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థించడంలో దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తారు.